హాయ్ అండి, నేను మీ ల్యాండ్ మేకర్ మహేష్. ప్రాపర్టీ కొనడం అనేది మన జీవితంలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. అదే చాలా మంది డ్రీమ్ కూడా. సో ఆ డ్రీమ్ ప్రాపర్టీ తీసుకునే ముందు ఒక చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాపర్టీ తీసుకునే ముందు ఏ డాక్యుమెంట్స్ ని మనం చెక్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ ని మనం ABCD కాన్సెప్ట్ లో ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఏ అంటే అప్రూవల్స్ అండి. మనం తీసుకునే ప్రాపర్టీ ఓపెన్ ప్రాపర్టీ అయిందనుకోండి, దానికి సంబంధించిన DDCP కానివ్వండి, HMDA కానివ్వండి, దాని అప్రూవల్స్ చెక్ చేయండి. సో అప్రూవల్స్ లేని లేఅవుట్ వెంచర్స్ వల్ల మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. సో వాటిని చెక్ చేయండి. దాంతోపాటు మనం తీసుకునే ప్రాపర్టీ కనుక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అవనివ్వండి, లేదంటే విల్లా అవనివ్వండి, దానికి సంబంధించిన బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ చెక్ చేయండి. సో వాటి వల్ల మనం ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే బీ ఫర్ బెటర్ ప్రైస్ అండ్ బిల్స్ అండి. మనం తీసుకునే ప్రాపర్టీ బెటర్ ప్రైస్ లో మనం తీసుకుంటున్నామా లేదా, వీలైతే ఆ ప్రాపర్టీ యొక్క ఆ ఏరియాలో కొంచెం అనలైజ్ చేయండి. మనం తీసుకునే ప్రైస్ బెటర్ ప్రైజా కాదా, అండ్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మనం అప్రిషియేషన్ పొందొచ్చు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం అనలైజ్ చేశాకే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మనం తీసుకునే ప్రాపర్టీ కనుక ఇండిపెండెంట్ హౌస్ అనుకోనివ్వండి, దానికి సంబంధించిన బిల్స్ కూడా చెక్ చేయండి. అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అవనివ్వండి, దానికి సంబంధించిన వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎవ్రీథింగ్ బిల్స్ కూడా పెండింగ్లో లేకుండా చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి C ఫర్ క్లియర్ టైటిల్ అండ్ చైన్ ఆఫ్ ఓనర్షిప్ అండి. సో చైన్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్. సో ఆ ప్రాపర్టీ యొక్క మొదటి ఓనర్ నుండి ప్రజెంట్ ఓనర్ వరకు లింక్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. సో ఇన్ కేస్ లింక్ కనుక మిస్ అయినట్టు అవుతే ఆ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ కాదండి. సో బెటర్ ఆ ప్రతి ఒక్క లింక్ని కరెక్ట్గా చెక్ చేశాకే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో క్లియర్ టైటిల్ కావాలంటే ఆ లింక్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. D ఫర్ డెవలప్మెంట్స్ అండ్ డీడ్ అండి. డీడ్ నథింగ్ బట్ సేల్ డీడ్. సో సేల్ డీడే మనం చూడవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లోనే మనకు అమ్మబోయే పర్సన్, సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ పైన ఆ ప్రాపర్టీ ఉందా లేదా దాంట్లోనే తెలుస్తుంది. సో వీలైతే ఆ డాక్యుమెంట్ని ఆ నియర్ బై ఏదైతే ప్రాపర్టీ ఉన్న SRO ఉంటుందో, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ డాక్యుమెంట్ నెంబర్ త్రూ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేశాకే ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయండి వీలైతే. అండ్ ఏదైతే మనం ప్రాపర్టీ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన ఆ లేఅవుట్ అవనివ్వండి, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే యాజ్ పర్ నామ్స్, DDCP, HMDA నామ్స్కి తగ్గట్టుగా ఆ ప్రాపర్టీ ఆ వెంచర్, ఆ లేఅవుట్ డెవలప్ చేశారా లేదా. సో ఆ డెవలప్ చేసిన ల్యాండ్ని చెక్ చేయండి, డెవలప్మెంట్స్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి E ఫర్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాపర్టీ పైన ఏమైనా లోన్స్ కానీ ఏమైనా కేసెస్ కానీ ఉన్నాయనుకోండి, అది మనకి ఎన్కంబరెన్స్ త్రూ తెలుస్తుంది. ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ పైన ఏమైనా లోన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే 10 to 15 years వరకు ఆ ప్రాపర్టీ లోన్స్ కట్టడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా 10 to 15 years వరకు కూడా మనం లిస్ట్ తీసుకొని చూస్తే ఏంటంటే మనకి ఏమైనా లోన్స్ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఆ రికార్డ్స్ క్లియర్ అయితేనే ఆ ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేయండి. సో ఇవండి మనం చెక్ చేయాల్సిన డాక్యుమెంట్స్ త్రూ ABCD కాన్సెప్ట్లో మీకు చెప్పాను. సో దీంతో పాటు ఎక్స్ట్రా టిప్ ఏంటంటే, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా ఒక ఎక్స్పర్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ని ఒకసారి మీరు కన్సల్ట్ అవుతే బాగుంటుంది. లీగల్ ఎక్స్పర్ట్ అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అవనివ్వండి, ఒకసారి వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి ఆ ప్రాపర్టీ పరంగా ఒకసారి మీరు డాక్యుమెంట్స్ని చెక్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ చిన్న మిస్టేక్స్ వల్ల ఎటువంటి ఫ్యూచర్లో ఎదుర్కోబోయే ప్రాబ్లమ్స్ మీరు రాకుండా ఉండడానికి చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.